Very happy to meet you all after some gap. కొంత గ్యాప్ తర్వాత మీ అందరినీ కలుసుకోవటం నాకు సంతోషంగా ఉంది. Yeah. And we thank God for His protection and for His guidance on all of us and our families and our children. దేవుని యొక్క భద్రతను బట్టి, దేవుని యొక్క నడిపింపును బట్టి, మన అందరికీ ఎడ్ల, మన కుటుంబం పట్ల, మన పిల్లల పట్ల దేవుడు చూపించిన కనికరాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. Yeah. Am I audible, brother? My voice is okay? ఎస్ ఎస్ వెల్. Okay. Your voice is a little bit down, I don't know. Others can tell. Yes, brother. Yes, brother. Ravindra voice is very slow. Yeah. You can adjust mic and yeah. ఓకే. Yeah. So all of you would have had your children with you in this vacation. ఈ వెకేషన్ లో మీతో పాటు మీ పిల్లలందరూ కూడా ఉన్నారని నేను అనుకుంటున్నాను. Hope you had a good time to love them and to fellowship with them and to teach godly things to them. మీ పిల్లల్ని ప్రేమించడానికి, వారితో సహవాసం చేయడానికి, దైవిక సంబంధమైన విషయాలు వారికి బోధించడానికి మీకు సమయం దొరికిందని నేను అనుకుంటున్నాను. Yeah, we thank God for everything. సమస్తాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. Yeah, I would like to show to you 3 verses in First John. యోహాను రాసిన మొదటి పత్రికలో నుండి 3 వచనాలు మీకు నేను చూపించాలనుకుంటున్నాను. How we can have courage before the Lord. యేసుక్రీస్తు ప్రభు ఎదుట మనం ఏ విధంగా ధైర్యంగా ఉండగలం? How we can have boldness. ఆ ధైర్యాన్ని ఎలా ఉంచుకోగలం మనం? Yeah, the first verse we read in 1 John chapter 3 and verse 21. మొదటి యోహాను 3:21లో మనం చూస్తాం. First John chapter 1 and verse 21. First John chapter 3 and verse 21. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. Dearly loved ones, if our heart does not condemn us, then we have confidence ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని యెడల దేవుని ఎదుట ధైర్యము గలవారగుదుము. బ్రదర్, నాకు వాయిస్ వినపట్లేదు. ఇన్సెంట్ బ్రదర్, మీకు అంతేనా? హలో బ్రదర్, మీ అందరికి వినపడుతుందా బ్రదర్? ఇన్సెంట్ బ్రదర్ కట్ అయింది. డ్రాప్ అయ్యి net is not working. Yeah, connection is not there. Just before it is dropped, brother. Sometimes it gave some pause. Sorry. Now you are audible. బ్రదర్ స్టక్ అవుతుంది కదా వింటెన్ బ్రదర్ది? అవునవునండి, స్టక్ అయిపోతుంది. నాదే ప్రాబ్లం. ఇంటర్మిటెంట్ నెట్వర్క్ ఇష్యూ.
Yeah. Now am I audible, brother? Yes, brother. Yeah. Okay, okay. Yeah. So 1 John chapter 3 and verse 21. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం మనం చూస్తున్నాం. Yeah. And I also would like to read 19, 20 and 21 verses. 3వ అధ్యాయం 19, 20, 21 వచనాలు మనం చదువుదాం. ఇందువలన And by this we know that we are of the truth, and shall assure our hearts before him. For if a heart condemns us, God is greater than our heart and knows all things. Dearly loved ones, if a heart does not condemn us, then we have confidence toward God. And whatever we ask, we receive from him, because we keep his commands and do those things that are pleasing in his sight. 19, 20, 21 వచనాలు మనం చూస్తూ ఉన్నాం. ఇందువల్ల మనం సత్య సంబంధులమని ఎరుగుతాము. దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయం ఏ విషయముల్లో మన యందు దోషారోపణ చేయను ఆయా విషయముల్లో ఆయన ఎదుట మన హృదయమును సమ్మతిపరచుకుందాము. Yeah. So here we find that we can stand with confidence before God. ఆ విధంగా మనం దేవుని ఎదుట ధైర్యం గల వారై నిలబడచ్చు. Only when our hearts don't condemn us. ఎప్పుడైతే మన హృదయములు మన మీద దోషారోపణ చేయకుండా ఉంటుందో. So when we have courage before God, we can do 3 things. మనము దేవుని ఎదుట ధైర్యం కలిగి ఉన్నప్పుడు 3 విషయాలు మనం చేస్తాం. That courage comes because we keep his commandments. ఆ ధైర్యం ఎలా వస్తుందంటే ఆయన ఆజ్ఞలు మనం గైకొంటున్నాం కాబట్టి. And we please God. దేవుణ్ణి సంతోషపెడుతున్నాం కాబట్టి. And we receive answers to our prayers. మన ప్రార్థనలకు జవాబును పొందుతున్నాం కాబట్టి. All these things are possible only when our heart does not condemn us. మన హృదయం మన మీద దోషారోపణ చేయకుండా ఉంటే ఇవన్నీ సాధ్యమవుతుంది. What is the meaning of our heart does not condemn us? మన హృదయం మన మీద దోషారోపణ చేయకుండా ఉన్నటువంటి ఏంటి? To have a clear conscience. మంచి మనస్సాక్షిని మనం కలిగి ఉండటం. 1 John 2 and verse 6 says, 1 యోహాను 2:6 మనం చూస్తే, yeah, if we say that we are in Christ, we have to walk like Jesus walked. ఆయన యందు నిలిచిన వాడని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగో నడుచుకున్నా అలాగూ తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. Yeah. So walking like Jesus walked. యేసుక్రీస్తు ప్రభువు వలె నడుచుకోవటం. Is it possible? అది సాధ్యమా? Many people think that it is impossible. అనేక మంది ఏమనుకుంటారంటే ఇది అసాధ్యమని అనుకుంటారు. They say Jesus is God. How can we walk like God? యేసుక్రీస్తు ప్రభువు ఆయన దేవుడై ఉన్నాడు. దేవుడిలాగా మనం ఎలా నడుచుకుంటాం? No, that's why Jesus became a man like us. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఒక మానవునిగా మన వలె ఆయన అయ్యాడు. He had a body like us. మన వలె శరీరాన్ని ఆయన ధరించుకున్నారు. And he was tempted in all points as we are tempted. మనం ఏ విధంగా శోధించబడ్డామో సమస్త విషయముల్లో ఆయన కూడా మన వలె శోధించబడ్డాడు. And while facing those temptations, he did not use any resources from heaven. ఆ శోధనలను ఎదుర్కోవటానికి పరసంబంధమైన దేన్ని ఆయన ఉపయోగించుకోలేదు. Whatever resources are available for us, that was only available for Jesus. మన కోసం ఎటువంటి వనరులు ఉన్నాయో ఆయన కూడా అటువంటి వనరులే అక్కడ ఉంచబడ్డాయి. The grace of God, the power of God, దేవుని యొక్క కృప, దేవుని యొక్క శక్తి, the Spirit, the help of the Spirit of God. దేవుని యొక్క ఆత్మ యొక్క సహాయం. So we cannot be like the being of Jesus, but we can walk like Jesus. మనం యేసుక్రీస్తు ప్రభువారి వలె ఆయన వలె ఉండటం అంటే ఆ విధంగా ఉండలేము, కానీ ఆయన వల్ల నడుచుకోవచ్చు. Recently, Brother Zach was telling, walking is a conscious effort. మనకి జాక్ గారు ఇంతకు ముందు చెప్పినట్లుగా నడవటం అనేది ఏంటంటే మనము తెలిసి నిర్ణయం తీసుకోవటం. We don't walk during our sleep. నిద్రపోయేటప్పుడు నడవం. But in our sleep, we breathe. కానీ మనం నిద్రపోయేటప్పుడు శ్వాస తీసుకుంటాం. That is an unconscious act. అది మనకు తెలియకుండా జరుగుతుంది. Whether we do it or not, this breathing goes on taking place. కాబట్టి మనం కావాలని చేసినా చేయకపోయినా శ్వాస అనేది జరుగుతూనే ఉంటుంది. Similarly, when we are sleeping, the digestion is taking place. మనం నిద్రపోతూ ఉన్నప్పుడు మన జీర్ణక్రియ కూడా పనిచేస్తూ ఉంటుంది. All internal organs start functioning and they are working even when we are sleeping. మనం పడుకున్నప్పుడు కూడా మన శరీరంలో ఉండే అంతరింద్రియాలన్నీ పనిచేస్తూ ఉంటాయి. They are all unconscious works. ఆ
అవన్నీ కూడా మనకు తెలియకుండానే వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి. That is, we don't have a control on that. వాటి మీద మనకేం ఆధీనం ఉండదు. We don't choose that. వాటిని మనం ఆ విధంగా చేయాలని మనం ఏం కోరుకోము. Is there anything like when we go to sleep, we put on a switch for digestion, we put on a switch for kidney, we put on a switch for liver? Nothing like that. మనం నిద్రపోవటానికి ముందు మనం జీర్ణ వ్యవస్థకు ఒక స్విచ్ చేయటం, లేకపోతే మన మూత్ర పిండాలకు ఒకటి, లేదా దానికి ఒక స్విచ్ అలా వేసి పడుకుంటామా? No. లేదు, అలా చేయాలి. It is happening unconsciously. అది మనకు తెలియకుండానే జరుగుతూ ఉంటుంది అది. But walking is not like that. నడవటం అనేది అలాంటిది కాదు. Walking is a conscious effort. నడవటం అంటే ఏంటంటే మనకు తెలిసి తీసుకునే నిర్ణయం. That's why that verse 1 John 2:6 says, walk like Jesus walked. అందుకే మొదటి యోహాను 2:6 ఏం చెప్పబడిందంటే యేసు వలె నడుచుకోవటం. That meaning is, in conscious ways, what all we know, we have to be like Jesus. అంటే మనకు తెలిసిన విషయాల్లో యేసు ప్రభువారి వలె ఉండటం. The areas which we do not know that it is sin, it is called unconscious sin. ఇది పాపము అని తెలియని మనకి కొన్ని విషయాలు ఉంటాయి, వాటిని మనకి తెలియబడిన పాపాలు అంటాం. See, certain things, if I do, it may be a sin. The same thing Brother Ravindra does, it may not be a sin. కాబట్టి ఒక విషయంలో నేను చేస్తే అది నాకు పాపం అయి ఉండొచ్చు, ఇంకొక సహోదరుడు చేస్తే అది పాపం అయి ఉండకపోవచ్చు తనకి. Because he has not received light on that. ఎందుకంటే ఆ వ్యక్తి దాని విషయంలో ఆయన వెలుగును పొందలేదు. Yeah, but I have received light on that. కానీ దాని మీద నేను వెలుగును పొందాను. When I know that it is a sin, and if I do, then God takes care of it. God will deal with that. కాబట్టి నేను పాపం అని తెలిసి కూడా దాన్ని చేస్తే దేవుడు దాన్ని ఒప్పుకోడు. So that is walking like Jesus walked. యేసు ప్రభువారి వలె నడవటం. I don't consciously sin. నాకు తెలిసి నేను పాపం చేయను. Suppose I sin, I fall into sin. నేను పాపంలో పడిపోయాను అనుకున్నాం. I immediately set right with God. వెంటనే దేవునితోనే సరి చేసుకుంటాను. Lord, I have fallen this area. ఈ విషయం నేను పడిపోయాను. Might be I was spiritually weak. ఆత్మ సంబంధంగా నేను ఆ సమయంలో బలహీనంగా ఉండొచ్చు. Might be on that time I was proud. ఆ సమయంలో గర్విష్ఠుగా ఉండొచ్చు. I was careless. అయితే నేను నిర్లక్ష్యంగా ఉండొచ్చు. I was careless in my eyes. నా కళ్ళ విషయంలో నేను నిర్లక్ష్యంగా ఉండొచ్చు. Or careless in my mouth. అయితే నా నోటి విషయంలో, మాటల విషయంలో నిర్లక్ష్యంగా, or careless in my thought life. తలంపుల విషయంలో నేను నిర్లక్ష్యంగా ఉండొచ్చు. For any of these reasons, if I have fallen into sin, immediately I have to confess it and set right with God. కాబట్టి వీటిలో ఏ కారణాన్ని బట్టి నేను పాపంలో పడినట్లయితే వెంటనే నేను దేవుని సన్నిధిలో ఒప్పుకొని నేను సరి చేసుకోవాలి. So walking like Jesus means the conscious part, we should not sin. యేసు వలె నడుచుకోవటం అంటే మనకు తెలిసిన విషయాల్లో పాపం చేయకూడదు. But if we know sin, immediately we'll have to confess and set right with God. ఒకవేళ అది పాపం అని తెలిసిన వెంటనే నేను దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు సరి చేసుకోవాలి. We read in 1 John chapter 2 and verse 1 and 2. మొదటి యోహాను 2:1-2 వచనాల్లో మనం చదువుతాం. 1 John chapter 2. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. My little children, I write these things to you so that you will not sin. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులు మీకు రాయిస్తున్నాను. But if anyone sins, we have an advocate with the Father, Jesus Christ the righteous. ఎవడైనా పాపము చేసిన ఇలా నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. Yeah. So if we sin, Jesus is there to advocate for us, and we have to go to him with a sincere heart. We should not play with God. We should not play fool with God. మనం పాపంలో పడిపోయినట్లయితే మన తరపున మన ఉత్తరవాది యేసుక్రీస్తు ప్రభు తండ్రి వస్తున్నాడు. అంతేకాని మనం దేవునితో పాపంతో ఆడుకోకూడదు, చెలగాటం ఆడకూడదు. Yeah, Bible is always a balanced one. బైబిల్ ఎప్పుడు కూడా సమతుల్యమైన పుస్తకము. Every verse is balanced by another verse. ప్రతి వచనం కూడా ఇంకొక వచనంతో సమతుల్యత కలిగి ఉంటుంది. This verse says, if anyone sins, we have an advocate. ఇక్కడ ఏం చెప్పబడిందంటే ఎవరైనా పాపము చేసే యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. But I would like to show you another verse. ఇంకొక వచనం కూడా చూపిస్తాను. 2 Corinthians chapter 7 and verse 9. 2 కొరింథీ 7:9. Yeah, I think 10th verse, 7:10. 2 కొరింథీ 7:10. Godly sorrow brings repentance.
దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయను. Yeah. But worldly sorrow brings death. కానీ లోక సంబంధమైన దుఃఖం మరణమును కలుగజేయను. So whenever we commit a sin, ఎప్పుడైతే మనం పాపం చేస్తామో our conscience pricks. మన మనస్సాక్షి గుర్తుంది. Our conscience is the policeman God has kept in our heart. మన హృదయంలో దేవుడు ఉంచిన పోలీసే మన మనస్సాక్షి. Whenever we cross a limit, cross a line, he blows a whistle. ఎప్పుడైతే మనం గీత దాటుతామో మన మనస్సాక్షి విధులు వేస్తాడు. He blows a whistle. విధులు వేస్తాడు. Yeah. Then we have to be alert. అప్పుడు మనం ఎంతో అప్రమత్తంగా ఉండాలి. Suppose you are going in a bike మీరు బండి మీద వెళ్తున్నారు, and you don't wear helmet, హెల్మెట్ పెట్టుకోలేదు, and the police whistles, hey, stop. పోలీసు విధులు వేస్తాడు ఆపమని. And you are hearing the whistle, నువ్వు ఆ విధులు వింటున్నావు, but you want to run away. కానీ మీరేమో వెళ్ళాలనుకుంటున్నారు. So you are driving fast and you are crossing. నువ్వు వేగంగా బండి నడుపుతూ వెళ్ళిపోతూ ఉన్నావు, You don't stop there. అక్కడ ఆగట్లేదు. So what happens? The next signal, the police will catch you. ఆ తర్వాత వచ్చే సిగ్నల్ లో పోలీసుని పట్టుకుంటాడు. Because this police will tell in the walkie-talkie, one fellow did not stop, he is coming there, you catch him. పోలీసు ఇంకొక పోలీసు వాకిటాకులు మాట్లా నేను ఆపకుండా వస్తున్నాడు, నువ్వు పట్టుకోమని చెప్తాడు. Yeah, then you cannot escape. అప్పుడు నువ్వు వెళ్ళలేవు. So when we don't listen to the conscience, ఎప్పుడైతే మనస్సాక్షి మాటను వినవో, it is like ignoring the whistle and crossing. కాబట్టి నువ్వు ఆ విధులు విని కూడా నువ్వు బయలుదేరి వెళ్తూ ఉన్నావు. Then we may have to meet a stronger police. తర్వాత ఇంకా ఎక్కువ అధికారం కలిగిన పోలీస్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. Might be your wife is watching or your husband is watching and telling you are making this mistake, making this sin. నీ భార్య భర్త చూసి చెప్తున్నారు ఇది నువ్వు పాపం చేస్తున్నావు అని. Even then you don't listen. అయినా కానీ వినట్లేదు. The church, some brothers or elders, they watch and tell you. సంఘంలో కొంతమంది సహోదరులు లేకపోతే సంఘ పెద్దలు చూసి చెప్తున్నారు నువ్వు ఈ పాపం నువ్వు చేస్తున్నావు అని. Even then if you don't repent, కానీ నువ్వు మారు మనసు పొందట్లేదు. God exposes to many people. తర్వాత దేవుడు అందరికీ కనపడేటట్టు అప్పుడు చూపిస్తాడు. Then maybe you may be disciplined in the church. సంఘంలో నువ్వు క్రమశిక్షణ చేయబడతావు. See, God has so many ways to bring us to repentance. దేవుడు మన మారు మనసులోనికి తీసుకొని రావడానికి అనేక మార్గాలు ఉపయోగిస్తాడు. The best thing is when the conscience pricks, we have to repent. మన మనస్సాక్షి మనం గుర్తినప్పుడే మనం మారు మనసు పొందాలి. We should not delay it. దాన్ని మనం ఆలోచన చేయకూడదు. Brother, you can adjust your mic. Again, volume is going down. Okay. Yeah. So, always we have to keep our conscience clear. కాబట్టి మన మనస్సాక్షి ఎప్పుడు కూడా నిర్మలంగా ఉంచుకోవాలి. That is walking like Jesus walked. యేసుక్రీస్తు ప్రభువారి వలె నడవటం అది. Jesus had a clear conscience. యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో మంచి మనస్సాక్షిని కలిగి ఉన్నారు. So he was bold to go to the Father. తండ్రి వద్దకు వెళ్ళటానికి ఆయన ఎంతో ధైర్యం కలిగి ఉన్నారు. We read about the man of God, St. Paul. పౌలు గురించి మనం చదువుతాం, ఆయన ఎంతో గొప్ప దైవజనుడు. In Acts 24. అపోస్తల కార్యములు 24వ అధ్యాయం మనం చూసినట్లయితే and verses 15 and 16. 15-16. Acts chapter 24. అపోస్తల కార్యములు 24, 15 and 16. 15-16. I have the hope toward God, which they themselves also accept, that there will be a resurrection of the dead, both of the righteous and unrighteous. నీతిమంతులకు అనీతిమంతులకు పునరుద్ధానం కలగబోతున్నదని వీరు నిరీక్షించినట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షిస్తున్నాను. So Paul is telling that there is a resurrection for righteous people and unrighteous people. నీతిమంతులకి అనీతిమంతులకి పునరుద్ధానం అనేది ఉంది అని పౌలు నమ్ముతున్నాడు. Unrighteous people will have resurrection only for the judgment, final judgment. అనీతిమంతులకి వాళ్ళకి ఎప్పుడు పునరుద్ధానం ఉంటుందంటే చివరి తీర్పు దినమున మాత్రమే ఉంటుంది. But righteous people's resurrection will happen earlier. We will meet the Lord. కానీ నీతిమంతులకైతే ముందే ప్రభువుని కలుసుకునేటప్పుడే పునరుద్ధానం ఉంటుంది.
And he says, 16th verse, and I take pains in this, 16వ వచనం ఆయన always to have a clear conscience toward God and men. ఈ విధమైన నేను దేవుని ఏడలను మనుషుల ఏడలను ఎల్లప్పుడు నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసం చేసుకొనుచున్నాను. He says, I take pains, I take efforts, I am careful. కాబట్టి నేను ఎంతో ప్రయాసపడుతున్నాను, కష్టపడుతున్నాను, నేను జాగ్రత్తగా ఉంటున్నాను. That is one thing. How much efforts we are taking. మరి మనం ఎంత ప్రయాసపడుతున్నాం, ఎంత అభ్యాసం చేస్తున్నాం. To have a clear conscience before God and also before men. దేవుని ఎదుట, మనుషుల ఎదుట మనం ఆ విధంగా చేయడానికి ఎంత చేస్తున్నాం. Some people will say, I am clear before God, but before people, they may not have a good testimony. దేవుని ఎదుట బాగానే ఉన్నాను అనుకుంటారు, కానీ మనుషుల ఎదుట మంచి సాక్ష్యం ఉండకపోవచ్చు. That is bad. అది మంచిది కాదు. We need to have clear conscience before God and also before men. దేవుని ఎదుట, మనుషుల ఎదుట మనం నిర్దోషమైన మనస్సాక్షిని కలిగి ఉండాలి. And 23rd verse, 23rd chapter, 1st verse, Paul is telling. 23వ అధ్యాయం 1వ వచనంలో పౌలు చెప్తున్నాడు. Yeah. In all things I have lived with a good conscience before God until this day. నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడినై ఉన్నాను. Yeah. So we need to have a clear conscience if we want to become bold before God. దేవుని ఎదుట మనం ధైర్యంగా ఉండాలంటే మంచి మనస్సాక్షిని కలిగి ఉండాలి. So as I said, when our conscience pricks, we need to have a godly sorrow. మన మనస్సాక్షి మనల్ని గుచ్చినప్పుడు దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని మనం కలిగి ఉండాలి. We read in 2 Corinthians chapter 7. 2 కొరింథీ 7లో మనం చూసాం. 10th verse. 10వ వచనం. So godly sorrow always leads to repentance and we grow closer to God. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఎప్పుడూ కూడా మన మారు మనసు కలుగజేసి దేవునికి దగ్గరగా వెళ్ళేటట్లు చేస్తుంది. But there is a worldly sorrow also can take place. కానీ లోకానుసారమైన దుఃఖం కూడా కలగొచ్చు. What is the worldly sorrow? లోకానుసారమైన దుఃఖం అంటే ఏంటి? Oh, my sin, this brother has come to know about it. I feel very bad. నేను చేసిన పాపం ఈ సహోదరుడికి తెలిసింది, ఎంత బాధపడు. Oh, this person has come to know about my sin. ఈ వ్యక్తికి కూడా నేను చేసిన పాపం తెలిసింది. So there I am much worried about my testimony, my name, my good name. కాబట్టి నా పరువు ప్రతిష్టల గురించి, నా మంచి పేరు గురించి నేను ప్రయాసపడుతున్నాను, కానీ అక్కడ I am not living before God. దేవుని యొక్క సన్నిధిలో ఆయన ముఖం ఎదుట నేను జీవించట్లేదు. Even long before the brother comes to know about your sin, God has known. కాబట్టి ఆ సహోదరుడికి నీకు తెలియక ముందు ఎప్పుడో తెలుసు, దేవునికి ముందే తెలుసు అది. And you don't fear God. దేవునికి ఏం భయపడలేదు, నువ్వు You don't settle it. దాన్ని నువ్వు సరి చేసుకోవట్లేదు. You are settling it only when you are caught. నువ్వు ఎవరైనా నిన్ను పట్టుకున్నప్పుడే నువ్వు సరి చేసుకుంటున్నావు. And at that time you feel very sad. ఎంతో నువ్వు దుఃఖపడ్డట్టు చేస్తున్నావు. And that is worldly sorrow. అది లోకానుసారమైన దుఃఖం. It will not take you closer to God. దేవునికి దగ్గరగా నేను తీసుకెళ్ళలేదు, అది It will take you away from God. దేవునికి దూరంగానే తీసుకెళ్తుంది. That's why the worldly sorrow brings death. లోకానుసారమైన దుఃఖం మరణానికి దారితీస్తుంది. Death means separation from God. మరణము అంటే దేవునితో వేరుపరచబడటం. So Paul says that I always want to have a good conscience before God and men. నేను దేవుని ఎదుట, మనుషుల ఎదుట ఎల్లప్పుడూ మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాను. Because of one reason. ఒక కారణాన్ని బట్టి. I want to be in the resurrection of the righteous people. నీతిమంతుల పునరుద్ధానంలో ఉన్నాను. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, do you have a desire that you have to be found in the resurrection of the righteous people? నీతిమంతుల పునరుద్ధానంలో మీరు ఉండాలని మీరు అనుకుంటున్నారా? Then you have to have a clear conscience. మీరు అప్పుడు మంచి మనస్సాక్షిని కలిగి ఉండాలి. Say we are going out of our home. మనం ఇంటికి బయట వెళ్తూ ఉన్నప్పుడు, when we come back, మనం మరలా వచ్చినప్పుడు we wash our face. మన ముఖాన్ని కడుక్కుంటాం. We wash our hand and leg. మన చేతులు కాళ్ళు కడుక్కుంటాం. Because outside it is full of pollution and dust. ఎందుకంటే బయట చూసినట్లయితే మనకి ఎంతో కాలుష్యం ఉంటుంది, దుమ్ము ఉంటుంది. And we don't feel bad. Oh, yesterday only I washed my face. Morning only I washed my face. Why should I wash again?
We don't feel like that. ఎందుకు నిన్నే కదా నా ముఖం కడుక్కున్నాను, మళ్ళీ పొద్దునే కదా కడుక్కున్నాను అని మనమే అలా బాధపడం. The same way, we have to cleanse our heart. అదే విధంగా మన హృదయాన్ని కూడా మనం కడుక్కోవాలి. Our conscience will get defiled. ఎందుకంటే మన మనస్సాక్షి అనేది అపవిత్రపరచబడుతూ ఉంటుంది. Our heart may get defiled. మన హృదయము అపవిత్రపరచబడుతూ ఉంటుంది. We have to cleanse it. మనము దాన్ని కడుక్కోవాలి. We read in Luke chapter 11. మనము లూకా సువార్త 11వ అధ్యాయంలో చదువుతూ ఉంటాం. And verse 34. 34. No, the eye is the lamp of the body. ఎందుకంటే మన దేహమునకు దీపము కన్నే. If the eye is very clear, the whole body is light. మన మనస్సాక్షి నిర్మలంగా ఉన్నట్లయితే మన దేహం అంతా కూడా వెలుగుమయమై ఉంటుంది. If our eyes are bad, మన కన్నులు సరిగా లేనట్లయితే, that is when my sight is going on. నా కన్నులు సరిగా when I lose my sight, లేకపోతే నా when I lose my eyesight, నా దృష్టి మందగిచ్చినప్పుడు, then I feel dark everywhere. నాకంతా కూడా చీకటిగా కనపడుతుంది. That is the meaning of this verse. ఈ వచనం యొక్క అర్థం అది. When our eyes are open, మన కన్నులు తెరవబడ్డప్పుడు, no cataract లేకుండా ఉన్నప్పుడు, it is very bright outside. బయట చూడటానికి అంత వెలుగుగా ఉంటుంది. One day I was driving the car. నేను ఒక రోజు కారు నడుపుతూ ఉన్నాను. And I thought that particular town is very, very cool. ఆ పట్టణం ఎంతో చాలా కూల్ గా ఉందని అనుకున్నాను. And I was very happy. ఎంతో సంతోషంగా ఉంది. Then I realized I was wearing a black cooling glass. తర్వాత నాకు అర్థమైంది నేను బ్లాక్ కూలింగ్ గ్లాస్ పెట్టుకున్నాను. When I opened it, it was bright. It was ఎంతో వెలుగుగా ఎండగా ఉంది. It was bright sunshine. ఎంతో వెలుగు కనపడుతుంది. So when it is becoming dark, we think everything is dark. కాబట్టి మన కన్నులకు చీకటి కలిగినప్పుడు మొత్తం చీకటి ఉంది అనుకుంటాం మనం. And this verse talks about the conscience. కాబట్టి ఈ వచనము మనస్సాక్షి గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. The spiritual eye is our conscience. ఆత్మ సంబంధమైన కన్ను ఏంటంటే మన మనస్సాక్షి. This is physical eye. ఇది భౌతిక సంబంధమైన కన్ను. And spiritual eye is our conscience. మన ఆత్మ సంబంధమైన కన్ను ఏంటంటే మన మనస్సాక్షి. When we have a clear conscience, our spiritual life will be bright. మన మనస్సాక్షి నిర్మలంగా ఉన్నప్పుడు మన ఆత్మ సంబంధమైన దృష్టి కూడా ఎంతో తేటగా ఉంటుంది. That is the meaning of walking in light. మనం వెలుగులో నడవటం అంటే అది. Walking in light. వెలుగులో నడవటం అంటే అది. Yeah. So this is the first thing. We need to have boldness before God, and for that a clear conscience is required. దేవుని ఎదుట మనము ధైర్యంగా నిలబడాలి అంటే మొట్టమొదటి ఏంటంటే మనం మంచి మనస్సాక్షిని కలిగి ఉండాలి. Then we have assurance that God will hear our prayers. తర్వాత దేవుడు మన ప్రార్థనలు వింటాడు అనే మనకి తెలుస్తుంది. Might be some of you are praying, you don't get an answer. బహుశా మీరు కొంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు కానీ మీకు జవాబు రావట్లేదేమో. Maybe you have to ask this question. ప్రశ్న మీరు అడగాలి. Is my conscience condemning me of anything? మీ మనస్సాక్షి ఏదైనా దోషారోపణ చేస్తుందా? I think again you have to adjust your mic. It's gone in. Yeah. బ్రదర్ కు స్లో వస్తుంది రవీంద్ర బ్రదర్. బాగా చూడండి ఒకసారి. Yeah. And now speak, brother. Praise the Lord. Praise the Lord. Now it's very, very clear. Yeah. It's very clear. Yeah. Remove that earphones. Yeah. I think something wrong with the Earphone. So when our conscience is very clear, our whole spiritual life will be bright. కాబట్టి మన మనస్సాక్షి తేటగా ఉన్నట్లయితే మన ఆత్మ సంబంధమైన జీవితం అంతా కూడా ఎంతో వెలుగుగా ఉంటుంది. Yeah. Next, second thing, when we can have boldness before God. రెండోది ఏంటంటే మనం దేవుని ఎదుట మనకి ధైర్యం ఎప్పుడు వస్తుందంటే, We read 1 John chapter 2. మొదటి యోహాను 2వ అధ్యాయం Verse 28. 28.
1 John మొదటి యోహాను chapter 2 రెండో అధ్యాయం and verse 28. 28. I'll read it. Now little children, remain in him or abide in him, so that when he appears, we may have confidence or courage and not be ashamed before him at his coming. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగినప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉన్నట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండండి. Yeah, I will just read the verses before that. దానికంటే ముందు వచనాలు మనం చూద్దాం. Yeah, 27th verse. 27. Before that, I'll read 26th verse also. 26 కూడా చూద్దాం. I have written these things to you concerning those who would lead you astray. But the anointing which you have received from him remains in you, and you do not need any man to teach you. But as that same anointing teaches you concerning all things, and is truth, and is no lie, and even as it has taught you, you will remain in him. మిమ్మల్ని మోసపరచువారిని బట్టి రాసి ఉన్నాను. అయితే ఆయన వల్ల మీరు పొందిన అభిషేకం మీలో నిల్చున్నది కనుక ఎవడును మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గురించి మీకు బోధించిన ప్రకారము, ఆయన మీకు బోధించిన ప్రకారం ఆయనలో మీరు నిలుచుతున్నారు. So 26th verse, he is giving us a warning. 26వ వచనంలో ఆయన మనకు ఒక హెచ్చరిక చేస్తున్నారు. I am writing these things with regard to those who are leading you astray. మిమ్మల్ని మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు రాసి ఉన్నాను. So in our spiritual life, we have to be very, very, very careful. ఆత్మీయ జీవితంలో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. Yeah, otherwise people will lead us away from the truth. లేనట్లయితే ప్రజలు మనల్ని ఆ సత్యానికి దూరంగా తీసుకెళ్తారు. They will share some wrong doctrines about Christ. కొన్ని తప్పుడు సిద్ధాంతాలను మనకు బోధిస్తారు క్రీస్తుని గురించి. They twist the doctrine. వాళ్ళ సిద్ధాంతాలని వాళ్ళు మార్పు చేసి చెప్తారు. There were so many wrong teachers and false apostles in the days of beginning. కాబట్టి ఎంతో మంది అబద్ధ బోధకులు ఉన్నారు, తప్పుడు అపోస్తలులు ఉన్నారు. In the apostles' time, there were a lot of false preachers. అపోస్తలులు ఉన్న కాలంలో కూడా ఎంతో తప్పుడు బోధకులు ఉండేవాళ్ళు. Even now, there are a lot of false teachers. ఇప్పుడు కూడా ఎంతో మంది తప్పుడు బోధకులు ఉన్నారు. People who may deceive you. మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు. We have to be very, very, very careful. కాబట్టి మనం కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. So 26th verse, it talks about be careful about the people who will lead you astray. 26వ వచనం ఏం రాశారంటే మిమ్మల్ని మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు రాసి ఉన్నాను. But if you have the anointing in you, you need not be afraid. అయితే మీరు ఆయన వల్ల పొందిన అభిషేకం మీలో ఉంటే మీరు భయపడాల్సిన పని లేదు. The anointing is remaining in you. The anointing is abiding in you. ఆ అభిషేకం మీలో నిలిచి ఉన్నట్లయితే, The anointing means the Spirit of God is in you. అక్కడ అభిషేకం అంటే దేవుని యొక్క ఆత్మ మీలో నిలిచి ఉన్నట్లయితే, And when somebody is deceiving you, the Spirit of God will tell you in your heart. ఎవరైనా నిన్ను మోసం చేస్తున్నట్లయితే దేవుని యొక్క ఆత్మ నీకు చెప్తాడు. Yeah, but the same anointing teaches you concerning all things. అదే అభిషేకము సమస్తముల గురించి మీకు బోధిస్తుంది. And it is truth. అది సత్యము. There is no deviation. అందులో ఎటువంటి బయటకు వెళ్ళేదేం లేదు. The Spirit of God cannot teach you any wrong doctrine. ఎటువంటి తప్పుడు సిద్ధాంతాన్ని దేవుని యొక్క ఆత్మ నీకు బోధించడు. He will always point us towards God. ఎప్పుడు కూడా దేవుని వైపే నడిపిస్తాడు. Yeah, so that's why we have to listen to the Spirit of God. అందుకే దేవుని యొక్క ఆత్మ చెప్పే స్వరాన్ని మనం వినాలి. We read in Acts chapter 17. అపోస్తల కార్యములు 17లో మనం చూస్తాం. Yeah, 11 verse 11. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం. We read about two groups of people. ఇక్కడ రెండు రకాల ప్రజల గురించి మనం చూస్తున్నాం. The believers in Berea and believers in Thessalonica. బెరయాలో ఉన్న విశ్వాసులు, తెస్సలోనికలో ఉన్న విశ్వాసులు. And compared to Thessalonican people, Berean people were very, very wise, very noble. తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఇక్కడ బెరయాలో ఉన్న వారు ఎంతో గనులై ఆసక్తి కలిగి ఉన్నారు. What is the reason? ఎందుకు? Because they did one thing. వాళ్ళు ఒకటి చేశారు. Even when Paul was teaching, they used to check with the Bible whether his teachings are correct. వాళ్ళు పౌలు బోధించినా సరే పౌలు చెప్పినవి దేవుని యొక్క వాక్యాన్ని అనుగుణంగా ఉన్నాయా లేవో చూశారు.
So when somebody shares something, we have to find out whether it is in the word of God, ఎవరైనా ఏదైనా మనతో పంచుకున్నప్పుడు అది దేవుని వాక్యం ఉందా లేదో చూడాలి. whether it is aligning with the principles of God's word. దేవుని యొక్క వాక్యం ఏదైతే చెప్తుందో దానికి అనుగుణంగా ఉందా లేదా. If somebody speaks differently, you have to raise a question. వేరే వాళ్ళు ఏదైనా వేరుగా బోధించినప్పుడు మనం ప్రశ్నించాలి. There was one church in Tamil Nadu, CFC church, తమిళనాడులో ఒక సిఎఫ్సి సంఘం ఉంది. and the elder was teaching slightly away from the truth. అక్కడ సంఘ పెద్ద సత్యానికి కొంచెం వెలుపల వేరేదేదో చెప్తున్నాడు. And once saved is ever saved. ఒకసారి నువ్వు రక్షించబడినట్లయితే ఎప్పటికైనా నువ్వు రక్షించబడినట్టే. You need not worry when you commit sin. పాపం చేసినా గానీ నువ్వేమీ బాధపడాల్సిన పని లేదు. God has finished everything. దేవుడు సమస్త ముగించాడు. And some of the believers immediately they had discernment. కొంతమంది విశ్వాసులు దాన్ని వెంటనే పసిగట్టారు. 1 week they waited. వాళ్ళు విన్నారు కొన్నాళ్ళు. Second week, third week, then they brought to our notice. ఆ తర్వాత ఒక వారం 2 వారాలు కొన్ని వారాలు అయిపోయిన తర్వాత మాకు చెప్పారు. They said our elder is preaching different things. మా సంఘ పెద్ద వేరే విషయాలు బోధిస్తున్నాడు. Then immediately we went from here to meet them. వెంటనే మేము వెళ్ళి కలిసాం. We met that elder. ఆ సంఘ పెద్దను కలిసి We spoke to him. ఆయనతో మాట్లాడాం. He was not convicted. ఆయన కానీ ఆయన ఒప్పుకోవట్లేదు. He didn't have that realization. దాన్ని ఏమి ఆయన ఒప్పుదల లేదు ఆయనలో. He said, what I say, preach is right. నేను చెప్పింది నేను బోధించింది కరెక్టే. I told him it is not according to the word of God. కానీ దేవుని యొక్క వాక్యానుగుణంగా ఇది లేదు కదా. He said, no, I will preach like that only. లేదు నేను ఇలానే బోధిస్తాను. Then we told him, we discussed with other brothers above us, and we asked him not to be an elder in the church. అప్పుడు మేము మా పైన ఉన్న వాళ్ళతో కూడా మేము సంప్రదించి ఇంకా నువ్వు ఈ సంఘానికి ఎల్డర్ గా ఉండడానికి వీల్లేదని చెప్పాం. You can attend the church, you can be quiet, but you cannot preach. నువ్వు కావాలంటే సంఘానికి హాజరవ్వచ్చు కానీ మౌనంగా కూర్చోవచ్చు కానీ నువ్వు బోధించడానికి వీల్లేదు. He got offended and he left the church. ఆయన అభ్యంతరపడి సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. And I feel bad for his wife and children. కానీ తన భార్య పిల్లల్ని చూసి నాకు ఎంత బాధ వేసింది. Because of one man's disobedience or rebellious nature, the entire family, they left the church. ఆ వ్యక్తి యొక్క అవిధేయతను బట్టి ఆ వ్యక్తి తిరుగుబాటును బట్టి తన కుటుంబం అంతా కూడా సంఘాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సి వచ్చింది. So we have to be very careful when we receive the truth from somebody. కాబట్టి వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం సత్యాన్ని వింటున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. When somebody is teaching the word of God, when third person comes and teaches, you have to check with the word of God. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఎవరు బోధించినా ఇంకొక వ్యక్తి వచ్చి బోధించినా మన వాక్యానుసారంగా ఉందా లేదో చూసుకోవాలి. Sometimes they may say, this is written in the word of God. కొన్నిసార్లు చెప్పొచ్చు దేవుని వాక్యం ఉందని. That's where we need the Spirit of God. అందుకే దేవుని యొక్క ఆత్మ కావాలి మనకి. We have to find out this is not according to the right spirit. The spirit is different. అందుకే ఈ ఆత్మ సరైనది కాదు అనేది మనకు అర్థం అవ్వాలి. So that's why we need to listen to the Spirit of God. అందుకే దేవుని యొక్క ఆత్మను మనం స్వరాన్ని వింటూ ఉండాలి. 1 John 2:27 is a very important verse. మొదటి యోహాను 2:27 ఎంతో ప్రాముఖ్యమైన మాట. Yeah, he is teaching you. ఆయన మీకు బోధిస్తూ ఉన్నాడు. And what he teaches is truth. ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో ఆయన చెప్పేదంతా కూడా సత్యమే. And it is not lie. అది అబద్ధం కాదు. And remain in what he is teaching. కాబట్టి ఆయన బోధలో నిలిచి ఉండాలి. Then comes 28th verse. ఆ తర్వాత 28వ వచనానికి మనం వచ్చినట్లయితే, if you are taught by the Spirit of God, then when he comes, we will have boldness to meet him. మనం ఆత్మ చేత బోధించబడినట్లయితే ఆయన మరలా వచ్చినప్పుడు ఆయన కలుసుకోవటానికి మనం ధైర్యాన్ని కలిగి ఉంటాం. Yeah, we will not be ashamed. మనమేమి సిగ్గుపడం ఆయన కలుసుకోవటానికి. We will have boldness to meet the Lord when he comes. ప్రభు ఎప్పుడు వస్తే అప్పుడు ఆయన కలుసుకోవటానికి మనం ధైర్యంగా ఉంటాం. My dear brothers and sisters, మా ప్రియ సహోదరి సహోదరులారా, you will see here the need for the Holy Spirit. ఇక్కడ పరిశుద్ధాత్మ యొక్క అవసరాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. Yeah, be filled with the Holy Spirit. మనం పరిశుద్ధాత్మ నింపబడాలి. And he will lead you into all truth. ఇప్పుడు సర్వ సత్యంలోనికి ఆయనే మనల్ని నడిపిస్తాడు. We read a verse in John chapter 16.
యోహాను 16లో కూడా మనం ఈ మాటను చూస్తాం. John chapter 16 యోహాను సువార్త 16వ అధ్యాయం and verse 13. 20వ వచనం. That's why he is called the Spirit of Truth. అందుకే ఆయన సత్యమైన ఆత్మ అని పిలువబడ్డాడు. First one is he is the Holy Spirit. ఆయన పరిశుద్ధుడైన ఆత్మ. Always he will lead us into holiness. ఆయన ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధతలోనికి మనల్ని నడిపిస్తాడు. And here it is called the Spirit of Truth. ఇక్కడ సత్య సంబంధి అయిన ఆత్మ. And he will lead us into all truth. సర్వ సత్యంలోనికి ఆయన మనల్ని నడిపిస్తాడు. And he will not tell of himself, but he will tell what he has listened from God. ఆయన తన గురించి తానేమి చెప్పుకోడు, కానీ దేవుని గురించి, దేవుని దగ్గర నుంచి ఏది విన్నాడో అది మాత్రమే చెప్తాడు. And he will teach us about Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు గురించిన సంగతులు, మాటలు ఆయన చెప్తాడు. What a privilege we are having as Christians. క్రైస్తవులుగా ఎంత గొప్ప ధన్యతను మనం కలిగి ఉన్నాము కదా. What a privilege we have because of the Spirit of God. దేవుని యొక్క ఆత్మను బట్టి మనం ఎంత ధన్యతను కలిగి ఉన్నాము కదా. Even if somebody wants to lead you astray, you listen to the Spirit of God. He will teach you the truth, and he is not a lie. ఎవరైనా నువ్వు తప్పుదారిని నడిపించాలనుకున్నప్పటికీ కానీ నువ్వు దేవుని ఆత్మ యొక్క స్వరాన్ని విన్నట్లయితే ఆయన ఎప్పుడు కూడా నేను సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు, కానీ అబద్ధంలోనికి నడిపించడు. Then you can have boldness and courage. అప్పుడు నువ్వు ధైర్యాన్ని కలిగి ఉండొచ్చు. When we read Psalm 119, కీర్తన 119 మనం చూసినట్లయితే, see, 119 is like 119. 1:9. Yeah, the first two numbers when you take it is 11. 1:1 చూస్తున్నట్లయితే 11. If you look at the 11th verse, 11వ వచనాన్ని మనం చూసినట్లయితే, the psalmist says, I have kept your word in my heart so that I may not sin. కీర్తనకారుడు ఏమన్నాడంటే, నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని పెట్టుకొని ఉన్నాను. And the third number is 9. 3వ చూసినట్లయితే 9. 119, 119. 119లో 1:9. So what is the 9th verse? 9వ వచనం ఏంటి? Wherewithal shall a young man cleanse his way by heeding to your word of God. యవనస్తుడు తన ప్రవర్తన ఏ విధంగా బాగు చేసుకోగలడు? నీ వాక్యాన్ని వినుటను బట్టి కదా. Yeah. So the word of God is very, very important for us to have a clean life. దేవుని యొక్క వాక్యం అనేది మనకి ఎంత అవసరం, మనం పవిత్రమైన జీవితాన్ని జీవించాలనుకుంటే. And word of God is important. Holy Spirit is also important. దేవుని యొక్క వాక్యము ప్రాముఖ్యమైనది, దేవుని యొక్క ఆత్మ కూడా ప్రాముఖ్యమైన వాడే. To one preacher, somebody was asking a question like this. ఒక బోధకుడిని ఈ విధంగా అడిగారు ప్రశ్న, Whether Spirit of God is important or the word of God is important. ఆత్మ ప్రాముఖ్యమైనదా లేకపోతే దేవుని యొక్క వాక్యం ప్రాముఖ్యమైనదా? There are some churches which give much emphasis only to the word of God. కొన్ని సంఘాలు అయితే కేవలం దేవుని వాక్యం గురించే ఉంటుంది. And some churches don't give importance to the word of God. They give only importance to the Spirit of God, gifts of God, and manifestations of the Holy Spirit. ఈ సంఘాలు మనం చూస్తే అసలు వాళ్ళు దేవుని వాక్యాన్ని పట్టించుకోరు, కానీ ఆత్మ వరాలు లేకపోతే ఆత్మ ఏ విధంగా ప్రత్యక్షపరచాలి, ఆత్మల గురించే ఉంటుంది మొత్తం. It is like the train running with one rail. ఇది ఎలా ఉంటుందంటే ఒక్క పట్టా మీద రైలు వెళ్ళినట్టు ఉంటుంది. Yeah, train needs two rails. రైలు వెళ్ళాలంటే 2 పట్టాలు కావాలి. Word of God and the Spirit of God. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆత్మ. Like the bird which flies with 2 wings. ఒక పక్షి 2 రెక్కల మీద ఏ విధంగా వెళ్తుందో. Suppose one wing is broken, the bird cannot fly straight. It will go round and round and round and fall down. ఒక రెక్క విరిగిపోయింది అనుకోండి, పక్షి నేరుగా వెళ్ళలేదు, రౌండ్ 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 తిరుగుతూ ఉంటుంది. Yeah. So this preacher, somebody asked whether Spirit of God is important or the word of God is important. కాబట్టి బోధకుడిని అడిగినప్పుడు దేవుని యొక్క వాక్యము ప్రాముఖ్యమైనదా, దేవుని యొక్క ఆత్మ ప్రాముఖ్యమైన వాడు? He told the answer like this. ఈ విధంగా జవాబు చెప్పారు. Tell me whether breathing in is important or breathing out is important. అంటే శ్వాస తీసుకోవటం ప్రాముఖ్యమైనదా, శ్వాసను విడిచిపెట్టడం ప్రాముఖ్యమైనదా? You tell me which is important. కాబట్టి ఏది ప్రాముఖ్యమైనదో చెప్పండి. Breathing in or breathing out? శ్వాసను తీసుకోవటమా, శ్వాసను విడిచిపెట్టటమా? Both are important. రెండు ప్రాముఖ్యమైనవి. The same way word of God is important, Spirit of God is important. అదేవిధంగా దేవుని యొక్క వాక్యం ప్రాముఖ్యమైనదే, దేవుని యొక్క ఆత్మ కూడా ప్రాముఖ్యమైనదే. So there should be a balance in our lives. కాబట్టి మన జీవితాల్లో ఈ సమతుల్యత ఉండాలి. And third thing, when we can have boldness and courage. దేవుని ఎదుట ధైర్యాన్ని కలిగి ఉండాలంటే We read in 1 John chapter 4 and verse 17. మొదటి యోహాను 2:17 మనం చూస్తాం. 1 John chapter 4 and verse 17. మొదటి యోహాను 4:17 మనం చూస్తాం. Our love is made perfect in this,
that we can have boldness in the day of judgment, because in this world we are just as he is. తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. So our love has to become perfect. మన ప్రేమ పరిపూర్ణం అవ్వాలి. What is this love? ఏంటి ప్రేమ? Love towards God, దేవుని పట్ల ప్రేమ, love towards our brothers. మన సహోదరుల పట్ల ప్రేమ. We read in 1 John chapter 5 and verse 1. 1 John chapter 5 and verse 1. మొదటి యోహాను 5:1 మనం చూస్తాం. Whoever believes that Jesus is the Christ is born of God. యేసే క్రీస్తు అయి ఉన్నాడన్న నమ్ము ప్రతివాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. And everyone who loves him, who did the begetting, loves him also who is begotten by him. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలంగా పుట్టిన వానిని ప్రేమించును. You take a family. మీరు ఒక కుటుంబాన్ని తీసుకున్నట్లయితే How the children were born? పిల్లలు ఎలా పుడతారు? Through the parents. తల్లిదండ్రుల ద్వారా పుడతారు. So through parents, the children were born. తల్లిదండ్రుల ద్వారా పిల్లలు పుడతారు. So through the parents, the children were begotten. కాబట్టి పిల్లల చేత తల్లిదండ్రుల చేత పుట్టించబడిన వారు పిల్లలు. And who are the begotten children? కాబట్టి ఎవరు పుట్టించబడ్డారు? పిల్లలు. So this verse says, one who loves the person who gave the children should love the children also. ఏం చెప్పింది? ఎవరైతే పుట్టించిన వారిని ప్రేమిస్తున్నారో పుట్టిన వాళ్ళని కూడా ప్రేమించాలి. I can't say I love the one who gave birth to the children, but I will not love the children. నేను పుట్టించిన వాడిని తల్లిదండ్రులు ప్రేమిస్తాను కానీ పిల్లల్ని ప్రేమించని చెప్పకూడదు. Then you are not a man of truth. అప్పుడు నువ్వు సత్యాన్ని నువ్వు వెంబడించట్లేదు. Bible says you are a hypocrite. అప్పుడు నువ్వు వేషధారి అని బైబిల్ చెప్తుంది. Bible says you are a liar. నువ్వు అబద్ధికుడివి అని బైబిల్ చెప్తుంది. Bible says you are a murderer. నువ్వు హంతకుడివి అని బైబిల్ చెప్తుంది. We are all were born of God. మనందరం కూడా దేవుని చేత పుట్టించబడ్డాం. We are children of God. దేవుని పిల్లలమై ఉన్నాం. We read 1 John chapter 3 and verse 1. Behold, what manner of love the Father has shown to be called as children of God. మొదటి యోహాను 3:1 మనం చూస్తాం. మనం దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించినో చూడుడి. Behold, what manner of love the Father has given to us, that we should be called the children of God. మనం దేవుని పిల్లమని పిలువబడటానికి దేవుడు మనల్ని ఎట్టి ప్రేమను అనుగ్రహించాడు చూడండి. Many people are happy about it. చాలా మంది సంతోషంగా ఉంటారు ఇది విని, that they are children of God. ఎందుకంటే వాళ్ళు దేవుని పిల్లలని. But are you loving the children of God? కానీ మరి దేవుని పిల్లలు నువ్వు ప్రేమిస్తున్నావా? It is easy to love the brothers in the other churches. వేరే సంఘాల్లో ఉన్న సహోదరులను ప్రేమించడం సులభం. But in your own church, నీ సొంత సంఘంలో the brothers or the sisters who are very close to you, నీతో దగ్గరగా ఉన్న సహోదరులు ప్రేమించడం, there is a challenge. అక్కడే మనకు సవాల్ ఉంటుంది. That is a test whether you are a child of God or not. అదే పరీక్ష, నువ్వు నిజంగా దేవుని పిల్లగా ఉన్నావా లేవా. Yeah. How do you find that you are not loving them? వారిని ప్రేమించట్లేదు ఎలా తెలుస్తుంది నీకు? You blame them. వాళ్ళ మీద నేరారోపణ చేస్తావు. You accuse them. వాళ్ళు నిందిస్తావు. You join hands with Satan when you accuse your brethren. నీ సహోదరుల మీద నేరారోపణ చేసినప్పుడు నువ్వు సాతానుతో చేయి కలుపుతున్నావు. Jesus says, don't judge. యేసు ప్రభువు చెప్పారు, నువ్వు తీర్పు తీర్చొద్దు. But you are judging your brother. కానీ నువ్వు సహోదరుని తీర్పు తీరుస్తున్నావు. You don't know all the facts, but you are blaming them. నీకు ఏం జరిగిందో అంతా తెలియదు కానీ నువ్వు ఏదో తీర్పులు తీర్చేస్తున్నావు. That clearly proves that you don't have love for the brethren or children of God. దేవుని పిల్లల మీద నీకు ప్రేమ లేదని ఎంతో స్పష్టంగా రుజువు చేస్తుంది. 1 John chapter 4 and verse 21. మొదటి యోహాను 4:21 మనం చూసినట్లయితే, when you read that, it is a commandment. It is a command of God. అది మనం చూసినట్లయితే అది దేవుని యొక్క ఆజ్ఞ. Loving your brothers is not a choice. దేవుని సహోదరులు ప్రేమించడం అనేది నీ ఇష్టం అని కాదు. అక్కడ దేవుని యొక్క if I want I can love him, if I want I need not love him. It's not like that. నా ఇష్టం, నాకు ఇష్టమైతే ప్రేమిస్తాను లేకపోతే ప్రేమించను అన్నది కాదు అక్కడ. You have to love them. It is the commandment of God. నీవు ప్రేమించాలి, అది దేవుని యొక్క ఆజ్ఞ. It is the righteousness of God. దేవుని యొక్క నీతి.
how to have this love in our heart. మన హృదయంలో ఇటువంటి ప్రేమను ఏ విధంగా కలిగి ఉండాలి? The same book we read 3 things. I will show 3 things. 3 విషయాలు ఇక్కడ చూపిస్తాను మీకు. Number 1. మొట్టమొదటిది, if you keep his commandments, you will love the brothers. నీవు ఆయన ఆజ్ఞలు గైకొన్నట్లయితే సహోదరులను ప్రేమిస్తావు. And this is the commandment which is from the beginning. ఇది ఆది నుండి ఉన్న ఆజ్ఞ. And Jesus says it is a new commandment that you love one another as I have loved you. నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరు ఒకరినొకరు ప్రేమించండి, ఇది నేను ఇస్తున్న కొత్త ఆజ్ఞ. We read that in John chapter 13 and verse 38. చూస్తాం. Yeah. So Jesus loved his disciples until the end. యేసుక్రీస్తు ప్రభువారు అంతవరకు వాళ్ళని ప్రేమించాడు శిష్యుల్ని. One temptation that came to Jesus until his death was whether he is able to love those who crucified him, who betrayed him, who denied him. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చనిపోయే వరకు కూడా వచ్చిన శోధన ఏంటంటే ఆయన్ని సిలువ వేసిన వాళ్ళని లేకపోతే ఆయన్ని అప్పగించిన వాళ్ళందరినీ ప్రేమించటం. And when he was on the cross, dying on the cross, ఆయన సిలువలో మరణిస్తున్నప్పుడు before him all the people who crucified him were standing. ఆయన ఆ సిలువ వేసిన వ్యక్తే ఎదుట నిలబడి ఉన్నాడు. Who were killing Jesus, they were all standing before. కాబట్టి వాళ్ళందరూ ఎదుట నిలబడి ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువుని చంపుతూ. Who spat on his face, ఆయన ముఖం మీద ఉమ్మేసిన వాళ్ళు అక్కడే ఉన్నారు. who ridiculed him. ఆయన అపహాస్యం చేసిన వాళ్ళు ఉన్నారు అక్కడ. Jesus said, Lord, Father, forgive them, for they know not what they do. తండ్రి వీరిని క్షమించము, వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు. That's the love of Jesus. అదే యేసు ప్రభు యొక్క ప్రేమ. Yeah. So what is the proof that you are loving your brothers? నీ సహోదరులను ప్రేమిస్తున్నావు అంటానికి రుజువు ఏంటి? Immediately you forgive them. వెంటనే నువ్వు క్షమిస్తావు. If you don't forgive them and if you have jealousy in your heart, then you are not going to have courage when Jesus comes. నువ్వు క్షమించకుండా అసూయ పెట్టుకొని పగ పెట్టుకొని ఉన్నావంటే యేసు ప్రభు వచ్చినప్పుడు నీకు ధైర్యం ఉండదు ఆయన కలుసుకోవటానికి. And John chapter 2 and verse 9 and 10 says, when you walk in light, you will have this love. ఆయన వెలుగులో నువ్వు నడుచుకున్నట్లయితే ఆయన ప్రేమను కూడా నువ్వు కలిగి ఉంటావు. And keep on loving God and you will love your brothers also. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటావు, నీ సహోదరులను ప్రేమిస్తూ ఉంటావు. Yeah. So then you will have boldness when Jesus comes. అప్పుడు యేసు ప్రభు వచ్చినప్పుడు నువ్వు ధైర్యాన్ని కలిగి ఉంటావు. I once again read John chapter 4 and verse 17. యోహాను సువార్త 4వ అధ్యాయం మరలా మనం ఒకసారి చూసినట్లయితే, our love is made perfect in this and that we can have boldness in the day of judgment. కాబట్టి మన ప్రేమ పరిపూర్ణం చేయబడి ఉంది కాబట్టి మనం ఆ తీర్పు దినమున మనం ధైర్యాన్ని కలిగి ఉంటాం. So here we find that the love has to become perfect. ఇక్కడ ప్రేమ పరిపూర్ణం చేయబడాలి. That means the expression of love has to increase. అంటే దేవుని యొక్క ప్రేమను మనం వ్యక్తపరిచే విషయము పెరుగుతూ ఉండాలి. Lord, last month I loved my brothers this much, Lord. నేను గత నెలలో నా సహోదరులను ఎంతే ప్రేమించాను ప్రభువా. Last month up to last month I loved my wife or my husband this much, Lord. గత నెల వరకు నా భార్యని కానీ నేను ఇంతే ప్రేమించాను ప్రభు. But this month I am going to increase it. కానీ ఈ నెల నేను పెంచుతాను. How can I increase? నేను ఎలా పెంచగలను? By forgiving them more. వారిని ఎక్కువగా క్షమించడం ద్వారా. By not accusing them. వారిని మీద నేరారోపణ చేయకుండా ద్వారా. There's a verse, abundant of love. Love covers all sins. ప్రేమ అనేక పాపలను కప్పును. Yeah. Let us ask God, Lord, fill our hearts with this love. మనము ఈ విధంగా అడుగుదాం, ప్రభువా ఇటువంటి ప్రేమతో మమ్మల్ని నింపండి. By the baptism of the Holy Spirit, the love of God has been shed abroad in our hearts. Romans 5:5. పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందడం ద్వారా రోమా 5:5 ప్రకారం దేవుని యొక్క ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడుతుంది. And John is warning us by showing the example of Cain. He had a jealousy, and the jealousy came because he could not love Abel, and finally ended up in murder. కయీన్ని చూపించడం ద్వారా యోహాను మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, ఎంతో ద్వేషంతో హత్య చేశాడు. So today we have meditated 3 things. 3 విషయాలను మనం ధ్యానించాము ఈ రోజు. First one is clear conscience. మొట్టమొదటిది మంచి మనస్సాక్షి. Second one, not deviating from the truth. రెండోది సత్యము నుండి మనం తొలగిపోకుండా ఉండటం. Having a discernment. వివేచన కలిగి ఉండటం. And number 3, loving our brothers. మూడోది మన సహోదరుల్ని ప్రేమించటం. These 3 things are to be continuous in our lives. ఈ 3 విషయాలు కూడా మన జీవితంలో నిరంతరం ఉండాలి. May God help us. దేవుడు మనకి సహాయం చేయను గాక.
Shall we close our eyes and pray? మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. Our dear Father, we thank you and praise you, Lord, for this time. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. You are a God of love. నువ్వు ఎంతో ప్రేమ కలిగిన దేవుడు ప్రభువా. You loved us with an everlasting love. నీ శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించారు ప్రభువా. We want to have boldness, Lord, when you come back. ఓ ప్రభువా, మీరు మరలా తిరిగి వచ్చినప్పుడు మేము ధైర్యాన్ని కలిగి ఉండాలి. Help us to maintain a clear conscience. ప్రభువా, మంచి మనస్సాక్షిని మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. Help us, Lord, to be careful about all the deceptions. ప్రభువా, ప్రతి ఒక్క మోసం నుండి మేము తప్పించుకోవడానికి సహాయం చేయండి. And Lord, fill our hearts with love so that we can love our brothers and love you also. ప్రభువా, మా హృదయాల్లో ప్రేమను కుమ్మరించండి, ఆ విధంగా మిమ్మల్ని మా సహోదరుని ప్రేమించడానికి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Thank you, brothers and sisters.